వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. సచివాలయంలో గిరిజన సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. గిరిజనులకు విద్య, వైద్య, సంక్షేమ పథకాలు అందజేయడంలో ప్రస్తుత పరిస్థితిపై సమీక్షించారు. ఈ సందర్భంగా 2014 నుంచి 2019 మధ్య అమలులో ఉన్న పథకాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని అధికారులు సీఎంకు వివరించారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం గిరిజన విద్యార్థుల కోసం తీసుకొచ్చిన ఎన్టీఆర్ విద్యోన్నతి, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకాలు పట్టాలు తప్పాయని అధికారులు తెలిపారు. అలాగే గిరిజనులకు సత్వర వైద్యం కోసం తీసుకొచ్చిన పథకాలు, కార్యక్రమాల రద్దుపై సీఎం చంద్రబాబు సమావేశంలో చర్చించారు. చంద్రబాబు నాయుడు ఏపీలో అధికారంలోకి వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. గత ప్రభుత్వం అన్ని రంగాలను భ్రష్టు పట్టించిందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే పలు శాఖలపై శ్వేతపత్రాలు విడుదలయ్యాయి. 2 పర్యాయాలు ఢిల్లీ వెళ్లి అక్కడి పెద్దలతో ఏపీకి సాయం చేసే అంశంపై చర్చించారు. ఆ చర్చల ఫలితమే కేంద్ర బడ్జెట్లో ఏపీకి నిధులు కేటాయింపు. ఏపీ అభివృద్ధికి సాయం చేస్తామని కేంద్రం ప్రకటించడంపై చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఏపీకి పరిశ్రమలు వస్తే ఎంతో మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని, పరిశ్రమల రాక కోసం ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు. అలాగే అన్ని శాఖలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఆయా శాఖల్లోని లోటుపాట్లు, వైసీపీ చేస్తున్న దౌర్జన్యాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆరా తీస్తున్నారు. ఇటీవల గిరిజన శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు.